తమిళనాడులో ఫలితాలొచ్చి పట్టుమని 25 రోజులు కాలేదు. అప్పుడే రాజకీయాలు రంజుగా మారాయి. అన్నాడీఎంకేకు గుడ్ బై చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్ పంచ్న చేరిపోయారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో చేరడంపై డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్స్ రైడింగ్ లో హార్స్ ట్రేడింగ్ అంటూ చురకలంటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏఐఏడీఎంకేలో చీలికలు పళనిస్వామికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాలను చక్కదిద్దే పనిలో పళనిస్వామి ఉండగానే ముగ్గురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. అన్నాడీఎంకేకు రిజైన్ చేసి టీవీకే గూటికి చేరారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాధం, జయకుమార్ గవర్నర్ను కలిశారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వెంటనే స్పీకర్ కూడా ఆమోదించేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేశారు. వెంటనే ఈ ముగ్గురు నేతలు విజయ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఆదవ్ అర్జునను కలిశారు. వారికి శాలువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి 47 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అధికారంలోకి రాకపోవడంతో పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఇందులో కొంతమంది పళనిస్వామి వైపు, ఇంకో 17 మంది ఎమ్మెల్యేలు ఎస్పీ వేలుమణి క్యాంపులో చేరారు. అయితే రెండు వర్గాలను కలిపేందుకు రాజీ చర్చలు సాగుతున్న సమయంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా, టీవీకేలో చేరడంపై డీఎంకే చీఫ్ స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హార్స్ రైడింగ్లోనూ హార్స్ ట్రేడింగ్ అంటూ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ అసహ్యకరమైన రాజకీయాల కోసమేనా మీకు ఓట్లేశారని విజయ్ను ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంతో అసెంబ్లీలో ఖాళీలు మొత్తం 4కు చేరాయి. తిరుచి ఈస్ట్తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో 4కు చేరాయి. ముఖ్యమంత్రి విజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గంతో పాటు ఇప్పుడు రాజీనామా చేసిన ఈ 3 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. 6 నెలల్లోపు ఉప ఎన్నికలు జరగాలి. బైపోల్స్లో వీరు విజయం సాధిస్తే అసెంబ్లీలో టీవీకే బలం మరింత పెరుగుతుంది.